ఋషికేశ్‌లో ఒక పెద్ద సంచలనం సృష్టించినటువంటి సంఘటన. హమీద్, సల్మాన్ అనేటటువంటి ఇద్దరిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఏంటంటే, మనం పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు ఏదన్నా తక్కువ ధరకి మంచి నాణ్యమైనయి కనబడితే గనక కొంటాం గదా! అట్లాగా వీళ్ళిద్దరూ గూడా ఈ మ్యాట్రెసెస్‌లు, క్విల్ట్సు ఈ గోడల మీద పెట్టుకునేటటువంటివి అంటే ఈ చాపలు మన నేల మీద బ్లాంకెట్లు ఇట్లాంటియన్నీ గూడా అమ్ముతున్నారట. అది ఏంటి అక్కడున్నటువంటి మిగతా వ్యాపారులందరికంటే గూడా తక్కువకి. మిగతా వ్యాపారస్తుడు రూ. 1000కి అమ్మితే వీళ్ళు 400, 500కే అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారో వీళ్ళకి అర్థం గాలేదు వ్యాపారులు. చాలా ప్రయత్నించారు. కానీ వాళ్ళ వ్యాపారాలని దెబ్బతింటున్నయి. వీళ్ళు మాత్రం భారీగా పుంజుకుంటున్నారు. అంత చీప్‌గా ఎదురుగుండా చుట్టూ ఉన్న షాపులన్నీ రూ. 1000 అంటున్నప్పుడు ఇక్కడ 400, 500కే వస్తుంటే ఎవరొద్దంటారు? అక్కడ కొనుక్కుపోతున్నారు. తర్వాత దీంతో తట్టుకోలేకపోయినట్టు వ్యాపారులు ఒక డిటెక్టివ్ ద్వారా విచారణ చేపించారు. ఆ డిటెక్టివ్ కనుక్కున్నదేంటంటే, నార్త్ ఇండియాలో చనిపోయినప్పుడు చాపల మీద తీసుకెళ్ళడం, దుప్పటి కప్పడం లాంటివి చేస్తారట. అలాంటి వాటిని ఆ తర్వాత శ్మశానంలో పక్కన పడేసేసి అంత్యక్రియలు చేస్తారు. మనకైనా ఇక్కడేంటంటే చాప పెట్టం, పైన చీర కప్పేసి లేడీస్ అయితే చీర, మగవాళ్ళైతే గనక పంచె లాంటిది కప్పి తీసుకెళ్ళి అక్కడికెళ్ళాక అవి తీసి పక్కన పెట్టేసేసి మనం శవదహనం చేస్తాం. దహనం చేసేటటువంటి చోట్ల. లేదా ఈ సమాధి చేసేటప్పుడు కూడా అట్లాగ చేసేటటువంటివి. ఇలాంటి వాటిని సేకరించడానికి కొంతమంది మనుషులు పెట్టుకున్నారట. అవి తీసుకొచ్చాక దాన్ని క్లీన్ చేసి, నీట్‌గా తయారు చేసి, కొత్తగా తయారు చేసేటందుకు వీళ్ళ దగ్గర వ్యవస్థ ఉందట. దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారని తేలిందట. ఇది తీసుకెళ్ళి వాళ్ళిప్పుడు పోలీస్ కంప్లెయింట్ పెట్టడంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.